मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावना, भवभयभञ्जन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांदत अंतमु जेसी, अज्ञानांदत अंतमु जेसी दिव्य विज्ञान दृष्टिनो संगे, दिव्य विज्ञान दृष्टिनो संगे हरिषेद्वर्गमु अंतरिंपगा, हरिषेद्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षंबनुग्रहिंपुमु, अव्ययमोक्षंबनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा, अंदर की जय बाबा। दिनेश, जय मेहर बाबा। జై బాబా అమ్మ. బాబా వారి ప్రార్థనా గీతాన్ని చాలా చక్కగా పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలు. జై బాబా అంటే ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మొట్టమొదటిగా మాలతి ఆంటీ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ మల్లికార్జునరావు అంకుల్ రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. जय बाबा दिनेश। अवतार मेहर बाबा की जय। दर्शन मोसगे दिवा दरलो दन्नुल చేసి दिवा बाबा दर्शन मोसगे दिवा दरलो दन्नुल చేసి दिवा तनुवे स्थिरमणि इह में परमणि, तनुवे स्थिरमणि इह में परमणि तलचितिराना कनुलु तेरचितिवा, तलचितिराना कनुलु तेरचितिवा भवभयहरण नवयवतरण, भवभयहरण नवयवतरण दर्शन मोसगे दिवा दरलो धन्युल చేసి दिवा నీ గానము చేయని తను వేళ, నీ గానము చేయని తను వేళ నిను గానైనా
కనుల వీలా నినుగాన కనుల వీలా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దరిశైన మొసగితివా దరలో ధన్యుల చేసితివా నీ స్మరణీయమా నిత్య జీవనము నీ కరుణయేమో నవ కళ్యాణము నీ స్మరణయేమా నిత్య జీవనము నీ కరుణయేమో నవ కళ్యాణము భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శన మొసగితివా దరలో ధన్యుల చేసితివా బాబా దర్శన మొసగితివా దరలో ధన్యుల చేసితివా నీ వచనములో రసమేమున్నదో నీ వచనములో రసమేమున్నదో పరవశమై భువి నీ వశమాయేనా నీ వచనములో రసమేమున్నదో పరవశమై భువి నీ వశమాయేనా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శన మొసగితివా దరలో ధన్యుల చేసితివా నీ చల్లని చూపులకి జగము ఉల్లాసముతో ఊయలలుగెను నీ చల్లని చూపులకి జగము ఉల్లాసముతో ఊయలలుగెను భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శన మొసగితివా దరలో ధన్యుల చేసితివా బాబా దర్శన మొసగితివా దరలో ధన్యుల చేసితివా అవతార్ మెహర్ బాబా की थैंक यू दिनेश జై जय బాబా बाबा దర్శన మొసగితివా అంటూ చాలా చక్కని సంకీర్తనని పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు మల్లికార్జునరావు అంకుల్ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ అల్లూరి శ్రీనివాస్ అంకుల్ రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. నేను నెక్స్ట్ నాకు పెట్టండి మేడం. ఓకే ఓకేనండి, నా చూశాను. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకేనా నీరాజనము, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం.
ప్రేమధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. విశ్వములో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీణియగా పలికింది. విశ్వములో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీణియగా పలికింది. ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది, ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది. మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది, మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. ప్రేమధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. మౌనంలో మతద్వేషం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. మౌనంలో మతద్వేషం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. శాశ్వత చెలికానిగా తనను చేసుకొమ్మంది, శాశ్వత చెలికానిగా తనను చేసుకొమ్మంది. సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది, సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. ప్రేమధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ దినేష్. జై బాబా అంకుల్, చాలా చక్కని సంకీర్తనని పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీనివాస్ అంకుల్ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ కోటేశ్వరరావు అంకుల్ రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా అని దినేష్ గారు. మానసమందున మరువమురా, నీ నామము మది తలతుమురా, మొర వినరా దయగనరా. మానసమందున మరువమురా, నీ నామము మది తలతుమురా, మొర వినరా దయగనరా. ప్రేమవతార మెహరు బాబా, ఓ ప్రేమవతార మెహరు బాబా, నీ నిజ ప్రేమ సముద్రములో సంద్రములో గాలి కెరటమై పొంగుచు కృంగుచు, గాలి కెరటమై పొంగుచు కృంగుచు, నీదరి చేరగ నోచగలేమా. మానసముందున మరువమురా, నీ నామము మది తలతుమురా, మొర వినరా దయగనరా. నీలో తెరింగి నీలీలలు గని, ఓ నీలో తెరింగి నీలీలలు గని, నీలో లీనము కాగలమా మాతరమా.
నీ కృప కలిగిన తరము కానిదిలా లేదని వింటిమి, కృప కనమంటిమి. నీ కృప కలిగిన తరము కానిదిలా లేదని వింటిమి, కృప గణమంటిమి. మానసమందున మరువమురా, నీ నామము మది తలతుమురా. మొర వినరా, దయగనరా. నీ నిలయంబౌ ఈ విశ్వములో, ఓ నీ నిలయంబౌ ఈ విశ్వములో, నీ ప్రేమతో పరవశమయ్యే వశమయ్యే. నీ ప్రేమతో పరవశమయ్యే వశమయ్యే. భాగ్యమేల మాకబ్బదు బాబా, భాగ్యమేల మాకబ్బదు బాబా. తప్పులున్న క్షమించుము తండ్రి, మానసమందున మరువమురా. నీ నామము మది తలతుమురా. మొర వినరా, దయగనరా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ దినేష్ గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అంకుల్, చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కోటేశ్వర అంకుల్ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ నాగమన్ ఆంటీ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మేర్ బాబా చిన్మయ రూప గుణుమా మా వందనం దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మేర్ బాబా చిన్మయ రూప గుణుమా మా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమ గానం సదానంద జీవితయానం. ప్రభు నీదు ప్రేమ గానం సదానంద జీవితయానం. సదానంద జీవితయానం. ప్రభు నీదు ప్రేమ గానం సదానంద జీవితయానం. సదానంద జీవితయానం. మాయావి మనసు నిన్ను మరపింపజూచును దీవించు అనుదినం. మాయావి మనసు నిన్ను మరపింపజూచును దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మేర్ బాబా చిన్మయ రూప గుణుమా మా వందనం దీవించు అనుదినం. శ్రీ మేర్ బాబా చిన్మయ రూప గుణుమా మా వందనం దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మేర్ బాబా చిన్మయ రూప గుణుమా మా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం. ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం. కఠినాత్మ హృదయ వికాసం. ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం. కఠినాత్మ హృదయ వికాసం. మాయావి మనసు నిన్ను మరపింపజూచును మరపింపజూచును. మాయావి మనసు నిన్ను మరపింపజూచును జీవించు అనుదినం. మాయావి మనసు నిన్ను మరపింపజూచును దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మేర్ బాబా చిన్మయ రూప గుణుమా మా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం. ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం. మృతి లేని దివ్యధామం. ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం. మృతి లేని దివ్యధామం. మాయావి మనసు నిన్ను మరపింపజూచును దీవించు అనుదినం. మాయావి మనసు నిన్ను మరపింపజూచును దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మేర్ బాబా చిన్మయ రూప గుణుమా మా వందనం గుణుమా మా వందనం. శ్రీ మేర్ బాబా చిన్మయ రూప గుణుమా మా వందనం
లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీమేర్ బాబా చిన్మయ రూప గుణుమా మా వందనం దీవించు అనుదినం దీవించు అనుదినం దీవించు అనుదినం అవతార్ మెహర్ బాబా की జై బాబా మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. జై బాబా అంటూ చాలా చక్కని అందరికీ సంకీర్తన పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు నాగమణ ఆంటీ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ సిద్ధలక్ష్మి ఆంటీ రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. జై జై బాబా. బాబా నామ జై బాబా నామ అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అంతా అంతని ఇచ్చకు వదలి హాయి ఉందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ బాబా అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా నీనా భేదాలు రాలేలా నానా రూపాల సేవేలా నీనా భేదాలు రాలేలా నానా రూపాల సేవేలా మతమంటూ వ్రతమంటూ మతమంటూ వ్రతమంటూ మాయకులోనై గట్టుటయేలా అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా పూజా ద్రవ్యాల బాగేలా తాజా కుసుమాల సేవేలా పూజా ద్రవ్యాల బాగేలా తాజా కుసుమాల సేవేలా వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమానిష్టల పాటేల అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా 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 మెహరనుచు బాబా నామామృతం గ్రోలుచు బాబా బాబా మెహరనుచు బాబా నామామృతం గ్రోలుచు స్మరించి ప్రేమించి స్మరించి ప్రేమించి ప్రేమను పొంది తరించుదాము అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా ఆంటీ చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సిద్ధలక్ష్మి ఆంటీ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ ఆనంద్ కుమార్ డాడీ రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. జై బాబా దినేష్. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుందా దినేష్? జై బాబా వినిపిస్తుంది. జై బాబా. నీదు గ్రంథాలలో నీదు వాక్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా నీదు గ్రంథాలలో
ఏ పూర్వజన్మలో నీ పూజనే చేయా, ఏ పూర్వజన్మలో నీ పూజనే చేయా, నీ రూపమే నిలిచే నా అంతరంగాన, నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా, నీదు గ్రంథాలలో వర్ణింపజాలని ఆనందమే నీవో, వర్ణింపజాలని ఆనందమే నీవో, మమ్ము కాపాడుటకై అవతరించావు, నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా, నీదు గ్రంథాలలో నీ సేవలో మమ్ము నిలిపావు ఓ బాబా, నీ సేవలో మమ్ము నిలిపావు బాబా, నా జ్ఞాన నేత్రమునే తెరిపింపజేయా, నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా, నీదు గ్రంథాలలో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా నాన్న, అందరికి జై బాబా. జై బాబా ఆంటీ. చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ రెడ్డి ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నా. నెక్స్ట్ శర్మ అంకుల్ రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నా. జై బాబా. जय मेहर बाबा नाना। జై బాబా. अवतार मेहर बाबा की जय। देवा पाडरा परवशमई पाडरा परवशमई देवा पाडरा परवशमई परवशमगुटे प्रभु प्रेम वरमणि परवशमगुटे प्रभु प्रेम वरमणि पाडरा परवशमई देवा पाडरा परवशमई నాదములో ప్రభు నామము కలిపి నాదములో ప్రభు నామము కలిపి మెహరు నిరూపము నీయద నిలిపి నాదములో ప్రభు నామము కలిపి మెహరు నిరూపము నీయద నిలిపి అహమును వీడుచు ఇహమును మరచుచు అహమును వీడుచు ఇహమును మరచు
కోరుచు పాహి మెహేరని పాలించమనుచు పాహి మెహేరని పాలించమనుచు పాడరా పరవశమై జీవా పాడరా పరవశమై ఏ మహితాత్ముని రాకను కోరుచు ఇలజనులెల్లరూ తహతహ చందిరో ఏ మహితాత్ముని రాకను కోరుచు ఇలజనులెల్లరూ తహతహ చందిరో సద్గురు పిలుపున అతడరుదౌచగా సద్గురు పిలుపున అతడరుదౌచగా ఆతని రాకను విశదీకరించుచు ఆతని రాకను విశదీకరించుచు పాడరా పరవశమై జీవా పాడరా పరవశమై పంచాక్షరములు మంత్రము కాగా పంచాక్షరములు మంత్రము కాగా అంత్యాక్షరములు బాబా అవగా పంచాక్షరములు మంత్రము కాగా అంత్యాక్షరములు బాబావగా మెహరు మెహరు శ్రీ నామమే మేలని మెహరు మెహరు శ్రీ నామమే మేలని మేలని మేటని మనసార చాటుచు మేలని మేటని మనసార చాటుచు పాడరా పరవశమై జీవా పాడరా పరవశమై పరవశమగుటే ప్రభు ప్రేమ వరమని పరవశమగుటే ప్రభు ప్రేమ వరమని పాడరా పరవశమై జీవా పాడరా పరవశమై. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా నాన్న. దినేష్ థ్యాంక్ యూ. జై బాబా డాడీ. చాలా చక్కని సంకీర్తనని అంతే చక్కగా పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ అంకుల్ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ నారాయణరావు గారు రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. मेहरुनि अंदम ए मनंदम, मेहरुनि अंदम ए मनंदम, मेहरुनि अंदमे अंदम अंदम, मेहरुनि अंदम మెహరుని చందం అందం చందం ఏమనందం, మెహరుని అందం మెహరుని చందం
అందం చందం ఏమనందం ముఖమరవిందం నయనారవిందం ముఖమరవిందం నయనారవిందం అందము కనరాదటే గోవిందుడన వీడెనే అందము కనరాదటే గోవిందుడన వీడెనే మెహరుని అందం కరమరవిందం పదమరవిందం కరమరవిందం పదమరవిందం కన్నుల వీక్షించవే ఆ పన్నుల రక్షించునే కన్నుల వీక్షించవే ఆ పన్నుల రక్షించునే మెహరుని అందం ఏమనందం ముందు మీసం ఆ జగదీశం వెనుక వేణి ఆ జగజ్జనని ముందు మీసం ఆ జగదీశం వెనుక వేణి ఆ జగజ్జనని గౌరీసుడని ఎంచవే అర్ధనారీశ్వరుని గాంచవే గౌరీసుడని ఎంచవే అర్ధనారీశ్వరుని గాంచవే మెహరుని అందం హాసం అందం భావం అందం హాసం అందం భావం అందం నయనానందం బ్రహ్మానందం నయనానందం బ్రహ్మానందం భక్తిగా గనరాదటే ముక్తిని గొనరాదటే భక్తిగా గనరాదటే ముక్తిని గొనరాదటే మెహరుని అందం ఏమనందం మెహరుని అందమే అందం అందం మెహరుని అందం అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा दिनेश थैंक यू అందరికీ जय मेहर बाबा जय मेहर बाबा दिनेश जय मेहर बाबा నా పాట వినపడిందా అంకుల్ జై బాబా వినిపించింది ఓకే థ్యాంక్ యూ జై మెహర్ జై బాబా చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు బాలరాజు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. ओ प्रियतम मेहर बाबा अमर अतिथि कैवच्ची ఆశ్రయించితిమయ్యా నీ దివ్య ప్రేమనొసగి దీవింపుమయ్యా. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక, వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక, మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక, మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక, సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక, సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక, శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక, శిరసు వంచి ప్రణమిల్లాక
నీ దివ్య ప్రేమ ప్రసరించాక ఒక్క క్షణం మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక అవతారుడవై తిరిగిన వేళల చూడనే లేదు అవతారుడవై తిరిగిన వేళల చూడనే లేదు నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు ఆంధ్రావరి పర్యటనలో గాని దర్శనమొసగే వేళలో గాని ఆంధ్రావని పర్యటనలో గాని దర్శనమొసగే వేళలో గాని పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అంకుల్, చాలా చక్కని సంకీర్తనని పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సులోచనమ్మ ఒక సంకీర్తన చేయండి. జై బాబా. जय बाबा, जय मेहर बाबा दिनेश। జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అవనిని ధర్మము అడుగంటే వేలలో అరుదుగా అవతారం అరుదించే శ్రేణిలో అవనిని ధర్మము అడుగంటే వేలలో అరుదుగా అవతారం అరుదించే శ్రేణిలో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చెలింపజేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా తెలియగలేరు నిన్ను తర్కవాదముల తలచి కొలువగలేరు నిన్ను కామ్యవాచలకు లోనై తెలియగలేరు నిన్ను తర్కవాదముల తలచి కొలువగలేరు నిన్ను కామ్యవాచలకు లోనై గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్యజ్ఞానమించక మా కొసగి బ్రోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై
వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా ఆర్తుల కార్తి తీర్చి ప్రేమ తోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి ఆర్తుల కార్తి తీర్చి ప్రేమ తోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి విశ్వభారమెల్లను నీవవలీలగ భరించే విశ్వభారమెల్లను నీవవలీలగ భరించే విశ్వరూప సందాయ మెహరు బాబ రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా. దినేష్ జై మెహర్ బాబాని. జై బాబా అమ్మ. చాలా చక్కని సంకీర్తన వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు జయశ్రీ అత్త ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. జై బాబా. జయశ్రీ అత్త జై బాబా. జై బాబా. జై బాబా నాన్న, ఒక్క నిమిషం. జై బాబా. సులోచనమ్మ నెక్స్ట్ రెడీ, మీకు కంటిన్యూ చేయడం అవుతుందా? జై బాబా. జై బాబా. దినేష్ మీరే కంటిన్యూ చేయరా, కొంచెం వర్క్ ఉంది నాకు. అవతార్ మెహర్ బాబా की జై. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను దోచే ఆనందం అందాలకే అందం ఆనందం అందాలకే అందం ఆనందం చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషము సుందరము మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషము సుందరము కలిమానవులకు ఇది వరమేమో కలిమానవులకు ఇది వరమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము సత్యాలను చాటే వదనముతో సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో
సంభాషణ చేసే కరములతో చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించని వారికి సర్వముగా ప్రేమించని వారికి సర్వముగా చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిసాడు పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిసాడు శరణనిదరి చేరిన మెహరే శ్రీ శరణనిదరి చేరిన మెహరే శ్రీ కరములలో కవిగా నిలిచాడు కరములలో కవిగా నిలిచాడు చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను దోచే ఆనందం అందాలకే అందం ఆనందం అందాలకే అందం ఆనందం చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా నాన్న జై బాబా అత్త. చాలా చక్కని సంకీర్తనని అంతే చక్కగా పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు వాణి ఆంటీ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. జై బాబా జై బాబా. దినేష్ ఆంటీ సంకీర్తన చేయండి. जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय నీ పాటనే పాడతలచాను మదిలో నీ పాటనే పాడతలచాను మదిలో గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక నీ పాటలే పాడతలచాను మదిలో నీ పాటలే పాడతలచాను మదిలో గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక నీ పాటలే పాడతలచాను మదిలో రామకృష్ణులు నీవు యేసు మహమ్మదు నీవు రామకృష్ణులు నీవు యేసు మహమ్మదు నీవు దేవదేవులకెల్ల దేవుడవు నీవు దేవదేవులకెల్ల దేవుడవు నీవు భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా
నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. రూపలావణ్యము నామ సౌందర్యము, రూపలావణ్యము నామ సౌందర్యము, హృదయాంతరాలలో నిరతము నిలచి, హృదయాంతరాలలో నిరతము నిలచి, రాగాల భావాల తాళాల కూర్చి, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. జాతి మత భేదాలు లేవని చాటి, జాతి మత భేదాలు లేవని చాటి, జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి, జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి, జయ జయధ్వానాలు జగమెల్ల వినిపింప, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. గుండెలోతుల నుండి మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా దినేష్. అందరికీ జై బాబా అండి. జై బాబా ఆంటీ, చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ సంకీర్తన అయిపోయింది. ఎవరైనా పాడాలనుకుంటే పాడండి జయబాబా. దినేష్ నేను పాడినా. మా అజయ్ బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. ఏ బంధనములున్న ఏ బాధ కలిగిన, ఏ కోర్కెలీడేర కావ్యదలో చిక్కిన, ఏ బంధనములున్న ఏ బాధ కలిగిన, ఏ కోర్కెలీడేర కావ్యదలో చిక్కిన, అన్ని చింతలు మెహరు చింతనలో పోవు. అన్ని చింతలు మెహరు చింతనలో పోవు, ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. రామకృష్ణుల సొగసు రవలించి వెలసెనో, బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెనో. రామకృష్ణుల సొగసు రవలించి వెలసెనో, బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెనో. క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో.
క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను, మహమ్మదుని సందేశ నే విందు చేసెను. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పరిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, తేనెలూరును నోట పలికే ప్రతి పూట, పేద క్షీరపు తేట సాధకులకొక బాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, పేద క్షీరపు తేట సాధకులకొక బాట. ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, హెచ్చోట పలికిన ఎవరో వసులవుతారట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పరిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ దినేష్. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. దినేష్ జై బాబా. నెక్స్ట్ ఎవరైనా పాడాలనుకుంటే పాడండి. జై బాబా. జై బాబా అండి, నేను పాడతాను. జై బాబా పాడండి. అవతార్ జై బాబా. జై పాడిన వారు ఎవరున్నా పాడండి సార్. జై బాబా. నేను పాడలేదండి, ఈ అమ్మాయి తర్వాత. ఓకే ఓకే. పాడండి సార్, జై బాబా పాడండి. జై బాబా. జై బాబా పాడండి. జై మెహర్ బాబా అండి. మెహర్ రజనీ గారు, ఇవాళ ఇంపార్టెన్స్ డే గురించి ఒక 10 నిమిషాలు చెప్పండి. అంటే ఆ పాట పాడడానికి ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతేను. జై మెహర్ బాబా, మెహర్ రజనీ గారు. ఎవరినైనా పాడమనండి, ఒక 5 minutes లో మాట్లాడతాను. జై బాబా. ప్రకాష్ గారు మీరు పాడండి, తర్వాత మెహర్ రజనీ గారు మాట్లాడతారు. ప్రకాష్ జై బాబా అండి, జై బాబా. నామము నామము నామము, నామము నామము నామము, మౌనావతారుడైన శ్రీ మెహరు నామము, మౌనావతారుడైన శ్రీ మెహరు నామము. నామము నామము నామము, మునుల నోట ముచ్చటగా పలికేటి నామము, మునుల నోట ముచ్చటగా పలికేటి నామము, ముక్తి నొసగు నామము, ముద్దులొలుకు నామము, ముక్తి నొసగు నామము, ముద్దులొలుకు నామము. నామము నామము నామము, కామక్రోధాల నుండి కాపాడే కవచము, భవరోగమును బాపే దివ్యౌషధము, భవరోగమును బాపే దివ్యౌషధము. నామము నామము నామము, మౌనావతారుడైన శ్రీ మెహరు నామము. నామము నామము నామము, అంతులేని ఆనందం అందించే నామము, అంతులేని ఆనందం అందించే నామము, అనవరతం
అనవరతము భక్తావళి అమృతమీ నామము అనవరతము భక్తాళికి అమృతమీ నామము 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 మౌనావతారుడైన శ్రీ మెహరు నామము 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 అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా అండి జై మెహర్ బాబా అండి. చక్కర సంగీత సార్ మీకు జై మెహర్ బాబా. మెహర్ రజని గారు బాబా అండి 5:45 వరకు చెప్పచ్చు మీరు. అలాగే. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ జై బాబా. ఇక్కడ ప్రకాశం పొన్నాడు అన్న ఆయన కొంచెం మ్యూట్ చేసుకోరా. ఓకే ఓకే అండి. జై బాబా. జై బాబా అండి. మనం అంటే ప్రభు ప్రతిదీ కూడా ఏమిచ్చినా కూడా విశ్వ మానవాళికి యావత్ ప్రపంచానికి ఇచ్చే విశ్వ కార్యక్రమాలలో ఇది ఒక అద్భుతమైన ఈ పశ్చాత్తాప ప్రార్థన అన్నది ఒక అద్భుతమైన ప్రార్థన అండి. అంటే భగవంతుడు అనేవాడు క్షమాగుణానికి ఆయన ఏంటంటే భగవంతుడు అంటే క్షమించగలవాడు అని అర్థం అసలు. అంటే ఎలాంటి ఘోర పాపాన్నైనా కూడా భగవంతుడు క్షమించేస్తాడు. కానీ భగవంతుడు క్షమించేస్తాడు కదా అని చెప్పి పాపాలు చేసేయడం సారీలు చెప్పేయడం కాదు అంటున్నారు బాబా. అందుకని బాబా ఈ పశ్చాత్తాప ప్రార్థన ఇస్తూ దీని వివరణ ఇచ్చారు. అంటే ఈ విశ్వ కార్యక్రమాల్లో భగవంతుడు ఎప్పుడూ కూడా అవతారుడుగా కిందకి దిగి వస్తే ఆయన త్యాగ నిరతి మనకి అవగతమవుతూ ఉంటుందండి. అంటే మెహర్ బాబా యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకున్నాం కనుక ప్రతి క్షణం ప్రతి సెకను కూడా ఆయన త్యాగ నిరతి మనకి తెలుస్తూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఆయన కోసం జీవించి ఎరిగిన క్షణాలు అంటే ఆ క్షణాలే మనకు కనిపించవు మెహర్ ప్రభు చరిత్రలో. అది రామావతారంలోనూ కృష్ణావతారంలోనూ కూడా ఉంది కానీ దానికి సాక్ష్యాలు లేవు. కానీ ఇది సాక్ష్యం. ఈ మెహర్ అవతారం అన్నది ఎంత అద్భుతమైన అవతారము అంటే బాబా కూడా చెప్పేస్తారు. యేసుక్రీస్తు ఒక్కసారే సిలువ వేయబడ్డాడు, నేను నిరంతరం సిలువ వేయబడుతున్నాను అంటారు. ఎందుకంటే మనం చేసిన ఈ సంస్కారాల ఈ భారాన్ని భరిస్తూ ఉంటాడాయన. అందుకే బాబా కూడా ఏం చెప్తారు, నేను క్షమించలేని నేనటి పాపాన్ని ఇప్పటి వరకు ఎవరు చెయ్యలేదు అన్నారు. అంటే ఎంత కరుణామయుడు భగవంతుడు అన్నది మనకి అవగతం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ భగవంతుని కరుణాన్వితమైన ఈ ఉన్నతమైన స్వభావం ఏమిటి అంటే క్షమాగుణం అంటున్నారు. ఎంతటి ఘోర పాపాత్ముడైనా క్షమించగలవాడు భగవంతుడు ఒక్కడే అంటూ బాబా ఏం చెప్తున్నారంటే మీరు క్షమాపణ అన్నది ఎలా చెప్పాలి అంటే చిత్తశుద్ధితో హృదయం అంటే నిజాయితీతో అధికాధికమైన ప్రేమతో దృఢ విశ్వాసంతో వీటన్నిటితో కలగలిసి క్షమాపణ చెప్పాలి. అంటే తప్పుని తప్పుగా గుర్తించాక మళ్ళీ ఆ తప్పుని చేయకుండా ఉండాలి. అంటే భగవంతుడి దగ్గర మనం క్షమాపణ కోరుతున్నాము అంటే ఒక ప్రామిస్ చేస్తున్నట్టు లెక్క. కానీ మనం అలా అనుకోవట్లేదు. ఈ రిపెంటెన్స్ ప్రేయరు మన బాబా ప్రేమికులకైతే అవగతమవుతోంది. కానీ ఔటర్స్ అంటే మనకి ఈ మధ్యనే బాగా బాబా విషయాలు మనం వింటున్నాం కనుక రిపెంటెన్స్ ప్రేయర్ యొక్క అవగాహన అయితే మనకు కలిగిందండి. ఆచరణ అన్నది ఆయన కృపా కటాక్షంతో ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాబా ఒక అడుగేస్తే 9 అడుగులు నీతో వేస్తాను అన్న భరోసా ఇచ్చారు కనుక ప్రతి వాళ్ళు ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక ఔటర్ ఈ ప్రేయర్ వింటే మాత్రం ప్రతిసారి తప్పు చేసేసి క్షమాపణలు అడిగేస్తే సరిపోతుందేమో అనుకుంటాడని ఈ బాబా ఎంత వివరణగా ఇచ్చారో అంటే అసలు ముందు పశ్చాత్తాపం అనే దానికి అర్థం తెలుసుకో అంటున్నారు బాబా. పశ్చాత్తాపం అంటే మనకేంటి, ఏదైనా తప్పు చేశామనుకోండి దానికి ఒక శిక్ష ఉంటుందన్నమాట. అది శారీరకంగానో లేకపోతే ఏదో వ్రతం చేసేస్తానో యజ్ఞం చేసేస్తేనో అలా ఉండేది ఇదివరకు. పశ్చాత్తాపము అంటే కఠినమైన పద్ధతి, ఒక చిత్రహింసలు చేసుకోవడము. దీన్ని మనం పశ్చాత్తాపానికి ఒక దారి అనుకుంటున్నాం. కానీ దాని ఆ వర్షన్నే మార్చేశారండి బాబా. నిజానికి పశ్చాత్తాపము అంటే బాబా ఏమంటున్నారంటే మానసికంగానూ ఆధ్యాత్మిక దృక్పథంలోనూ ప్రాథమిక మార్పులు కలిగి ఏది తప్పో ఏది పాపమో తెలుసుకుని
మళ్ళీ మళ్ళీ ఆ పనులు చేయకుండా ఉండడమే పశ్చాత్తాపం అంటున్నారు. అంటూ ఇంకొంచెం మనకి అర్థం కావడం కోసం పశ్చాత్తాపంలో 3 విషయాలు దాగున్నాయి అంటున్నారు. అవేంటంటే మనం ఎవరికైనా చెప్పొచ్చండి, ఇది బాబా స్వయంగా చెప్పిన మాటలు. బాబా ఏమంటున్నారు? తప్పును తప్పుగా గుర్తించి దానిని మళ్ళీ చేయకుండా ఉండడం. చేసిన తప్పుకు దైవాన్ని శరణుజొచ్చి క్షమాభిక్ష వేడుకోవడం. మరలా అలాంటి తప్పులు చెయ్యకూడదని నిజాయితీగా దృఢ సంకల్పం చేసుకోవడం అంటున్నారు బాబా. ఎంత అద్భుతంగా తండ్రి వివరించాడు ఈ పశ్చాత్తాపం గురించి. అసలు అది అర్థమైతేనే కదా మనం భగవంతుని క్షమాపణలు వేడుకునేది, నిజాయితీగా చేయగలం. కాబట్టి ఇక్కడ బాబా చెప్తున్నారు. మరి బాబా డిస్కోర్సెస్ లో కూడా ఏమంటున్నారంటే, నిజమైన పశ్చాత్తాపంలో చేసిన తప్పుకు నిరంతరం బాధపడడం కాకుండా, అలాంటి పని భవిష్యత్తులో మళ్ళీ చేయకుండా మనసులో నిర్ణయం తీసుకోవడం జరగాలి అంటున్నారు. ఆ ప్రయత్నం ఎలా జరగాలి? చిత్తశుద్ధితో, ఆత్మవిశ్వాసంతో ఆ పని చేయాలి. కానీ ఈ రెండూ కొరవడ్డాయనుకో, నువ్వు పశ్చాత్తాపం చేసినా కూడా దాని ఉద్దేశం నెరవేరదు. అంటే భగవంతుడి నుంచి నేను క్షమించాను అన్నది రాదన్నమాట. అందుకే నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా తప్పు చేస్తే, అంటే మాయలో ఉంటారు కనుక బాబా చాలా అద్భుతంగా మానవుడు ఒక సాధకుడుగా ఆయన సూచించి ఆచరించి చూపించిన మార్గాలండి ఇవన్నీ కూడా. ఈ పశ్చాత్తాప ప్రార్థనలో బాబా పాల్గొన్నారు కూడా స్వయంగా. అడుగుతారు మండలి వాళ్ళు, బాబా మీరిచ్చిన ప్రార్థన కదా, యాక్సిడెంట్లు అవుతుంది. బాబా నించుని ప్రార్థన చేస్తారు. చేతులు కాళ్ళు కడుక్కుంటారు, లెంపలేసుకుంటారు పశ్చాత్తాప ప్రార్థనలో. ఇవన్నీ చూసి మండలి వాళ్ళు అంటారు, బాబా మీరిచ్చిన ప్రార్థన కదా, మీరు కూర్చుని ఈ ప్రార్థనలో పాల్గొచ్చు కదా అంటే, లేదు లేదు, ఈ ప్రార్థనలో నేను శక్తి నొసుగుతున్నాను. ఈ ప్రార్థన ఆ చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉంటాను. యాంత్రికంగానైనా లేదా ఆమ్, ఈ ప్రేయర్ కనుక చేస్తే కనుక వాళ్ళకి లబ్ధి పొందే ఆ ఏర్పాటు నేను చేస్తున్నాను అంటాడు. ఎంత కరుణామయుడు ఆయన. అంటే మాయలో ఉంటున్న మన మనసు ఒక్క సెకను కూడా నిలబడదండి. 100 ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అయినా తండ్రి ఏమంటున్నాడు? నిజాయితీగా నా మీద పూర్తిగా ఆధారపడితే, నా కొంగు పట్టుకుంటే చాలు అంటున్నాడు. నీ బాధ్యత నాదైపోతుంది అంటున్నాడు. ఇన్ని భరోసాలిస్తూ ఇచ్చిన ఈ పశ్చాత్తాప ప్రార్థనలో బాబా ఏమంటారంటే, ఈ పశ్చాత్తాపం పాపాలను నశింపచేసి స్వర్గాన్ని చేరుకునే అవకాశం కల్పిస్తుంది అనుకుంటాం కదా. అందుకని బాబా అంటున్నారు, ఇరిచి చెప్పాడండి ఈ మాటలు. బాబా అన్నారట, మానవాళికి నేను ప్రార్థనలు ఇచ్చింది వారు దానిని పఠించి ప్రార్థించడానికే. రాబోయే అన్ని తరాల వారి కొరకు అవి ఇవ్వబడినవి. నేను ఆ ప్రార్థన జరుగుతున్న సమయంలో దానిలో పాల్గొన్నందుకు ఎవరైతే దానిని పఠిస్తారో వారు ఆధ్యాత్మికంగా లబ్ధి పొందుతారు. ఆ ప్రార్థనను ఎంత వేగంతో చదువుతున్నారు, ఆ ప్రార్థనలో హృదయం పెట్టి చేస్తున్నారా అనేటువంటి విషయాలు లెక్కలోకి రావు. నేను ఆ ప్రార్థనలో పాల్గొనడమే ప్రధాన విషయం. ఎవరైనా ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసినప్పుడు నేను వారితో అక్కడ ఉంటాను, వారికి ఆధ్యాత్మిక సహాయం అందుతుంది అంటున్నారు. ఎంత వెసులుబాటు ఇచ్చాడు ఈ ఆధ్యాత్మికతలో భగవంతుని దరి చేరడానికి. ఎంత సులువైన మార్గం. ఈ బిజీ లైఫ్ లో మనం భగవంతుని మీద కొంత సమయం కేటాయించాలంటే మనకు అస్సలు అవ్వదండి. అందుకని బాబా ఏమన్నారు, నీ మనసారి కూడా అదే అంటారు, నీకు అనువైన క్షణాలు నీ జీవితంలో చాలా ఉన్నాయి. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు, బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ నీకున్న అనువైన క్షణాలు భగవంతుని తలుచుకోవడానికి. అంటే ఇక్కడెక్కడ నియమాలు లేవండి. ఎక్కడైనా ఏ రకంగానైనా ప్రేమగా ఆయన్ని తలుచుకోవచ్చు. బాబా కూడా సహజంగా నన్ను ప్రేమించండి అన్నారు. కాబట్టి ముగింపుగా దీని గురించి మనం ఏం తెలుసుకోవాలి అంటే, బాబా పశ్చాత్తాప ప్రార్థనకి ఒక ఉపోద్ఘాతం ఇచ్చారండి. దాన్ని చెప్పేసి మనం ముగించుకుందాం. ఆ ఓ శాశ్వత కరుణామయ పరమాత్మ, అల్లా, అతి దయాళుడైన ఓ దైవమా, సర్వశక్తివంతుడవు దయామయుడవు అయిన ఓ భగవంతుడా, యజదాన్, నీవు సర్వస్వతంత్రుడవు, నీవు అనంత కరుణాసాగర పరమాత్మ, నీవు సర్వస్వతంత్రుడవని తెలుసుకుని నీ స్వాతంత్రాన్ని ఆలంబనగా చేసుకునే నేను నీ వైపు వస్తున్నాను. నేను సంపూర్ణ వినయంతో, బాబా చేసిన ప్రార్థన అండి ఇది. ఆయన మనందరి కోసం
ఆ ప్రార్థనలో పాల్గొని ఈ దీనికి ఒక ఉపోద్ఘాతం ఇచ్చారట. పశ్చాత్తాపన ప్రార్థనకి ముందు బాబా ఇచ్చిన ఉపోద్ఘాతం ఇది. నా తరపున నన్ను ప్రేమించే వారందరి తరపున నేను పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాలి అనుకుంటున్నాను. అందరి తరపున నేను చెప్పే ఈ ప్రార్థనను దయచేసి స్వీకరించు అన్నారు మెహర్ బాబా. ఆ ప్రార్థన చదవబడుతున్నంతసేపు బాబా పశ్చాత్తాపానికి చిహ్నంగా 2 చెంపలను మెల్లిగా వినిపించేటంతగా వాయించుకుంటూ చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతూ క్షమించమని, మరలా ఆ తప్పులు చేయబోమని వాగ్దానం చేశారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా. విభిన్న భాషల్లో ఈ ప్రార్థన చదవడం పూర్తిగాక అందరూ కూర్చున్నారు. ఆ తర్వాత బాబా అన్నారు, ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కొంచెం మనకి అందులో ఇంపార్టెంట్ తెలుసుకుందాం మనము. అంటే బాబా ఈ క్షమాపణ కోరడం, ఈ బాబాయి అందులో పాల్గొనడం, దీని గురించి అంటారు బాబా, ఈ ప్రభు ఈ పశ్చాత్తాప ప్రార్థనలో ఇలా పాల్గొనడం వలన మనకి మనం మామూలుగా చాలా సహజంగా ఏదైనా తప్పు చేస్తే సారీ అనేస్తాం. కానీ ఆ సారీ నిజాయితీగా ఉండాలి అంటూ మనం మనం చేయకుండా ఉండడమే, అంటే మనం అనుకోకుండా చేసే తప్పులుంటాయి. అవన్నీ కర్మ బంధనాలయిపోతాయి. అందుకని బాబా ఏం చెప్తున్నారు ఈ ప్రార్థనలో, తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం నడుచుకుని జాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్మల్ని క్షమింపవేడుకొనుచున్నాము అని అద్భుతమైన పదాలతో, అంటే మానవుడు ఎన్ని రకాల పాపాలు చేస్తాడో బాబాకి తెలుసు కనుక అవన్నీ అందులో కూర్చి అందించిన అద్భుత పశ్చాత్తాప ప్రార్థన మనకందించిన మెహర్ ప్రభువుకి ఈ రోజుకి ఈ రోజు ఈ స్పెషల్ ని మనం తలుచుకుందికి, మరొక్కసారి ఈ పశ్చాత్తాపం గురించి తెలుసుకుందికి అవకాశం ఇచ్చిన మెహర్ ప్రభువుకి మీ అందరికీ కూడా నా కృతజ్ఞత వందనాలండి. జై మెహర్ బాబా. జై బాబా. శర్మ గారు. జై మెహర్ బాబా అండి. మెహరాజ్ గారు అడగగానే ఈరోజు ఇంపార్టెన్స్ గురించి సింపుల్గా చక్కగా తెలియజేశారు. మీకు జై మెహర్ బాబా అనేక ధన్యవాదాలు. సంకేతాలు అందరూ పాడేశారు, ఇంకేమైనా పాడవలసిన వారు ఉన్నారు? సరే, మల్లికార్జునారు, జై మెహర్ బాబా ప్రేయర్ చేస్తారా? మల్లికార్జునారు ఏ బాబా అండి, ఆ ప్రేయర్ చేయండి సార్. చేస్తామండి. अवतार मेहर बाबा कीजिए। ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరినూ ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు, నీవు అంతటను గలవు, నీవు అందింటను ఉన్నావు, మరి నీవు అంతటికీ అన్నిటికీ ఆవరణందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకముల్లో ఉన్నావు, ముల్లోకములు కావాలి కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయంలోనే ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంతకు నిశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందములు త్రిమూర్తివి. నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణపురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్మేజా, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు. అవతార్ మెహర్ బాబా కీజే. ఓం పరబ్రహ్మ పరమాత్మ
యాయేదాన్ లా ఇల్లా ఇల్లలా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమ దయానితగో ఈశ్వర మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము అధర్మము అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాం. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును కామ ప్రేరితము మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపటవర్తమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరలోక నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగు చేసిన మేము ఆడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగాలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధగు ఈశ్వర మేము చేసిన మా పాపములన్నిటినీ క్షమింపేడుకుంటున్నాం. తలపులలో మాటలలో చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలుమగుతున్నా మమ్మల్ని క్షమింపేడుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా కీజే. ప్రీతం దయమా నేను అధికముగా ఇంకనూ అధికముగా మిక్కిలి అధికముగా ఎంతో అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించున్నంత వరకు మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢంగా పట్టుకునేటికై మాకందరకు సహాయభూతులు పొమ్ము. అవతార్ మెహర్ బాబా కీజే. ప్రేమ అవతార్ మెహర్ బాబా కీజే. మౌన అవతార్ మెహర్ బాబా కీజే. పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబా కీజే. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. సులోచన గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. జై మెహర్ బాబా. సులోచన గారు. జై బాబా అండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు 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 బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. శర్మ గారు జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. ఇప్పుడు కొద్ది క్షణాలు ఆ మౌనమూర్తిని తలుచుకుంటూ మౌనం పాటిస్తాం. తర్వాత ఆనంద్ కుమార్ గారు హారతి పాడతానికి రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. ఆనంద్ కుమార్ గారు హారతి పాడతారా? జై మెహర్ బాబా. ఎవరికి అన్మ్యూట్ అయితే వారు హారతి పాడండి బాబాకి. జై మెహర్ బాబా.
దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే మెహర్ బాబా 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 మెహరు మెహరు జై బాబా అండి అవతార్ మెహర్ బాబాకి జై థ్యాంక్ యూ శర్మ గారు జై బాబా అందరికి జై బాబా అండి జై మెహర్ బాబా అండి శ్రీనివాస గారు బాబా మీకు ఇచ్చారు అవకాశం ఈరోజు హార్ట్ పాడటానికి అందరికీ జై మెహర్ బాబా బాబాయ్ ప్రేమ జై బాబా కోరుకుంటూ పేరు పేరున అందరికీ జై మెహర్ బాబా